పరిపాలించేది ధృతరాష్ట్ర రాజేంద్రుడు అందరూ నా నామదేవం. ధృతరాష్ట్ర చెప్పే సేవగా అయ్యా నాకు చూడాలని నచ్చింది. పర్యాసం మాడుతున్నావు. నేను ఎవరితో ఇవాళ పరివేషం ఆడలే. మహారాజా మంచిగా చెప్పు నాకు చూస్తా. ఇది బరాబరి సీల. నా నామదేహము ధృతరాష్ట్ర రాజేంద్రుడు అందరూ. ధృతరాష్ట్ర రాజేంద్రుడు అబ్బా ఇప్పుడు స్పష్టంగా నచ్చింది. నేను ఎందుకు అబద్ధం ఆడుతున్నాయా నీతోటి? అయ్యా మీ యొక్క తల్లిదండ్రి పేరేమిటి? నా యొక్క జనకుడగు విచిత్ర వీరుడు. విచిత్ర వీరుడు అవును కదా. మీ యొక్క తల్లి అంబిక. మరి మీరు ఎక్కడికి పోతున్నారు? నా యొక్క తమ్ముడు పాండురాజు, అతనికి 2 భార్యలు. అరే మరి నువ్వు మాదిరి ఇద్దరా? అవును కదా. తమ్ముడు ఇద్దరు చేసుకుంటే నువ్వు ఒక్కలే చేసుకుంటావా? చూడకే కదా, నాకు భయం అవుతుంది. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడ పోతాను? నేను సభా బయటికి కూర్చున్నాను కదా. సరే మరి నీకేమన్నా రథం గీతం ఉన్నదా? ఉన్నది. నీ రథం నువ్వు ఎక్కుతావా, నా రథం మీరు ఎక్కుతావా? సరే ఎంత బాగుపోయినా నువ్వు కాంటే అన్నట్టు కాండు అంటే కాడు అన్నట్టే కదా. పాండురాజు పాండురాజు అందురా. అరే మరి కథ చెప్పలేవే. నీ అమ్మ పాడోడు పాడోడు అని నాకిన వాడే. అచ్చా మహారాజా నీకేమన్నా దృఢం అయిందా? పెళ్లి అయినది. పెళ్లి అయిందా? మరి లగ్గం అయిందా? లగ్గమైంది. అరే మరి నీకు ఎంతమంది పెళ్ళాలు? లగ్గమైన అవసరం బట్టి పెళ్ళి అయిన అవసరం బట్టి 2 భార్యలు. అరే ఇద్దరు ఆడే పట ఇద్దరా? వాళ్ళ పేరేమిటి? కుంతీదేవి, మాద్రీదేవి. ఓకే అయ్యా. మరి మీరు ఎక్కడికి పోతున్నారు? మా పెద్ద తండ్రి అయిన భీష్మాచారి దగ్గరికి పోతున్నారు. అయినా కానీ నా వెనకెప్పు పాండురాజు దుర్ధరాష్ట్రుడు అన్నదమ్ములు స్వామికి భారత నిలయాచన
మీ యొక్క పేరేమిటి? నా పేరా? మీ యొక్క నామం ఏమిటి? నా నామము విధిరోత్తముడు. ఏంటిది? విధిరోత్తముడు. విధిరోత్తముడు. అవును. మీ తల్లిదండ్రి పేరు ఏమిటి? మా తండ్రి విచిత్ర వీరుడు, మా అగ్రజుడు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు. పాండురాజు. అవును. పాండురాజు అయ్యింది. ఏం మాట్లాడుతుండేరా? అయ్యో బాగుంది. అవును సేవక. ఇప్పుడు మా అన్నగారు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి అతీర్పేటకి పోవాలి. సరే అట్లనే రండి. అగో అక్కడ వస్తున్నారు. పాండురాజు ధృతరాష్ట్ర మహారాజు విధులందరూ కలిసి భీష్మసారి దగ్గర పోయి ఎట్లా చేరుకుంటున్నారు? నాయన అంకేయ, నాయన నీవు అందుడమయ్యావు కాబట్టి ఈ పాండురాజుకు మన కరిపురి పట్టణంలో యువరాజుగా అభిషేకించారు. నాయన మీ ఆజ్ఞ ప్రకారమే తమ్ముడు గారికి పట్టాభిషేకం కాయింది. అలాగే నాయన పాండురాజు నందన పాండురాజ నందన పాండురాజ గజ నగర నీవు రక్షణ జయము యువరాజుగాను అందుడయ్యను ధృతరాష్ట్రునకు అలవిగాడు రాజ్యం పాలన చేయ. కుమార పాండురాజ మన అగ్రజుడు అందుడయ్యాడు కావున ఈ రాజ్యభారము వహింపలేకున్నాడు. కావున ఈ కరిపురి పట్టణములకు నిన్ను యువరాజుగా నేను ప్రకటించదను. పాండురాజా, ఈ విదురదేవుని నీకు మంత్రిగా నియమిస్తున్నాను. ఈ కరిపురి పట్టణమును చక్కగా పరిపాలన చేయము నాయన. చల్లగా వర్తిల్లము నాయన, చల్లగా వర్తిల్లము. అప్పుడు వేణుగోపాల స్వామికి పాండురాజు ధృతరాష్ట్రుడు అందుడు కాబట్టి అందుడు రాజ్యం ఏలనని చెప్పి తన తమ్ముడిని పిలుచుకొని అతనికి రాజాభిషేకం పట్టాభిషేకం ఆ రాజ్యమును పరిపాలించడానికి సెలవిస్తాడు. అంతలో ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజు యొక్క సతీమణి అగు గాంధారి ప్రవేశం. నన్ను గాంధారి అందురమ్మ కలికిన వినవే, నన్ను గాంధారి అందురమ్మ కలికిన వినవే, నన్ను గాంధారి అందురమ్మ గాంధారి అందురమ్మ యతివర వినవే, సమ్మతి తోడలు సభకు చేరవచ్చి తీరమ్మ మతి తోడ కలను చేరవచ్చి తోయమ్మ సమ్మతి తోడలు సభకు చేరవచ్చి ధరణి శ్రీ సాలిపేట దాముని నమ్మితి రమ్మ
పేరు గాంధారి దేవి అని అందు. గాంధారి అని అందురా? అవును. మరి నా నామధేయం నీకు తెలిసేనా? నా యొక్క నగరము కరిపురి పట్టణం అంటారు. కరిపురి. అవును. అంటే ఆడ ఎక్కువ పాలు వేస్తారా? నా యొక్క తల్లిదండ్రుల పేరు, నా యొక్క తండ్రి, నా యొక్క తండ్రి పేరు చిత్రబాబు. ఆ తల్లి పేరు గాంధారి దేవి అని అందు. నా యొక్క నాదుడు ధృతరాష్ట్ర రాజేంద్రుడు అందు. ఈ యొక్క నాదుడు ధృతరాష్ట్ర రాజేంద్రుడు అందు. ఆ కరిపురి పట్టణమును పరిపాలించే రాజు నా యొక్క భర్త. భర్తాలుడా? అవును. ఈ మూడు కాదు కదా? నా భర్తనే. అయ్యో పడుతున్నారు అమ్మో బాగుంటాను. మా అన్న మేము మోడాలనుకుంటాం అట్లా. అమ్మా మీరు ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? నా యొక్క ప్రాణేశ్వరుడైన నా భర్త దగ్గరికి నేను పోతుంటే మరి ఆడ మంచి కూర్చున్నాడు. ఏమన్నా ఉన్నదా నీకు ఎక్కిపోయేది? లేకపోతే ఎక్కుతావా నా గుర్రం మీద? ఏ గుర్రం మీద ఎక్కేవాళ్ళం కాదు. రథ